తెలంగాణలో జరిగిన తాజా మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు గట్టి సందేశం ఇచ్చాయా? అధికార కాంగ్రెస్ కు ఇది గడ్డు కాలానికి సంకేతమా? లేక బీఆర్ఎస్ కంబ్యాక్ కు ప్రారంభమా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ఫలితాలు చూస్తే స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అనుకున్నంత సులభంగా గెలవలేకపోయింది. అనేక మున్సిపాలిటీల్లో హంగు పరిస్థితులు రావడం, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వడం ఇవన్నీ ప్రజాభిప్రాయంలో మార్పుకు సంకేతాలుగా విశ్లేషకులు చూస్తున్నారు. ప్రత్యేకంగా బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు రాజకీయంగా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ గ్రౌండ్ లో క్యాడర్ మాత్రం యాక్టివ్ గా పనిచేసిందని ఈ ఫలితాలు చెప్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నిర్మాణం బలంగా ఉండటం బీఆర్ఎస్ కు ప్రధాన బలం. ఇదే విషయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సోషల్ మీడియా నుంచి ప్రజా సమస్యల వరకు నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. విద్యుత్, రైతు సమస్యలు, ఉద్యోగ నియామకాలు, అభివృద్ధి పనుల మందగమనం ఈ అంశాలపై బీఆర్ఎస్ దూకుడు ఈ ఎన్నికల్లో ప్రతిఫలించిందని అంటున్నారు. ఇక అధికార కాంగ్రెస్ విషయానికొస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భారీ హామీలిచ్చింది. కానీ స్థానిక ఎన్నికల్లో ఆ హామీలు ఓట్లుగా మారలేదని అభిప్రాయం వినిపిస్తోంది. అనేక చోట్ల హంగ్ రావడం అంటే ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ వైపు లేరు అన్న సంకేతంగా భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ క్యాడర్ మళ్లీ చైతన్యం చెందింది. అధికారంలో లేకపోయినా ప్రజల్లో తమ పట్టు ఇంకా బలంగా ఉందని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలు వేదికయ్యాయి. కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ రాకపోవడం బీఆర్ఎస్ కు ఇది మానసిక విజయంగా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే ఇది కేవలం మున్సిపల్ ఎన్నికల ఫలితం కాదు, ఇది రాబోయే అసెంబ్లీ రాజకీయాలకు ట్రైలర్. ప్రజలు అధికార పార్టీపై పూర్తి నమ్మకం ఉంచలేదనే సంకేతం ఇందులో కనిపిస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ తిరిగి రావడం అసాధ్యం కాదని ఈ ఫలితాలు చెప్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మళ్లీ మారుతున్నాయా? బీఆర్ఎస్ కంబ్యాక్ కు ఇది మొదటి మెట్ అవుతుందా? కాంగ్రెస్ కు ఇది హెచ్చరిక గంట? ఇవన్నీ రాబోయే ఎన్నికలే తేల్చాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. బీఆర్ఎస్ బీభత్సమైన స్ట్రాంగ్ గా ఉంది. కాంగ్రెస్ కు ఇకపై ప్రతి ఎన్నిక కూడా సవాలే.